వీడేంటి ఇలా కూర్చున్నాడు అనుకుంటున్నారా? కేవలం నా సొంత ఆనందం కోసం నన్ను కన్న నా తండ్రిని కోల్పోయిన ఆ సమయం. నా పేరు రాజ్ కుమార్. మాది సూర్యాపేట దగ్గర చిన్న కుగ్రామం. మా నాన్న ఓ వ్యవసాయదారుడు. పనికెళ్ళందే పూట గడవని కుటుంబం. అందులో మా అమ్మ చూపే ప్రేమ, నాన్న చూపే అనురాగం ఇప్పటికీ నా మదిలో కదులుతున్నాయి. నన్ను ఓ గొప్ప ఇంజనీర్గా చూడాలనే మా నాన్నగారి కోరికతో బయలుదేరాను. అరే ఇక్కడ రారా. నడడానికి వస్తలేదారా? ఫాస్ట్ అన్నాడు. నీ పేరేందిరా? బ్యాగ్ తీసుకింది. ఎక్కడ వేస్తున్నావురా? సీనియర్ బ్యాగ్ మీదనా? కిందే. ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేంది? రాజేష్ అన్న. వీడి చెప్పు. వీడి అంటే తెలుసా? బీడీ అంటే తెలుసారా నీకు? బీటెక్ చదువుతున్నావు, బీడీ అంటే తెలీదారా నీకు? మామ విని చూడరా మామ, విని షర్ట్ చూడు, కిరాక్ వేసిండు. ముందుకు రారా, ముందుకురా, ముందుకు రారా. చేతులు కట్టుకోరా. సిటప్స్ వచ్చా? సిటప్స్ చేయి. కౌంటింగ్ వినిపించాలి. షర్ట్ చూడరా, కిరాకేసిండు. అరే కిరాక్ వేసిండు మామ, మహేష్ బాబులా అనే. అరే నువ్వు మహేష్ బాబు ఆరా? ఇట్రా ముందుకురా. అమ్మో, ఎంత పెద్ద కాలేజు. నేను నీపైన నమ్మకం ఉంది నాన్న. రాత్రి పగలు చదువుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు. అదే నాన్న, ఇంట్లో వాళ్ళు కూడా జాగ్రత్త. డబ్బులు ఉన్నాయా నాన్న? ఉన్నాయి నాన్న. వద్దు, ఉన్నాయి ఉన్నాయి. బాగా తిని బాగా పడుకో నాన్న. ఓకే, జాగ్రత్త, జాగ్రత్తగా చదువుకో. సరే నాన్న, సరే. బాగుండు. జాగ్రత్తగా వెళ్ళినా. కర్రారా రే, ఈ కర్రా. బ్యాగ్ తీసుకొని పెట్టుకోరా. అన్న ఇక్కడ క్లాస్. ఎవరిని అడుగుతున్నావురా? ఎవరిని అడుగుతున్నావు? నీకు కనిపిస్తలేమా ఇక్కడ? చూలే అన్న, చూలే. అంటే బ్రో జోరేసినావు అన్న. అదే అదే. ఎక్కడి నుండి వచ్చినావు? ఇక్కడ సూర్యాపేట అన్న. సూర్యాపేట అయితే సూర్యంలాగా మెరిచిపోదాం అనుకుంటున్నావరా నువ్వు? అదేం లేదన్న, అదేం లేదు. బ్యాది పక్కన పెట్టరా. బ్యాది పక్క పెట్టేసే. ఓకే ఓకే అన్న. అరే ప్రిన్సిపల్ రా. అరే ప్రిన్సిపల్ వచ్చారా? అరే వెళ్ళండి రా బాబు, వెళ్ళండి. అవును, నీ పేరేంటి? నా పేరు మహేష్. మరి నీది? రాజ్ కుమార్. ఓ, ఎక్కడుంటావు? సూర్యాపేట. ఇక్కడే. మీది? నాది ఇక్కడే, భువనగిరి. అవునా? మా క్లాసెస్ ఎక్కడంట? రూమ్ నెంబర్ 145 అని చెప్పారు అక్కడ. అవునా? ఓకే. నీతో వచ్చింది మీ నాన్న? అవును, మా నాన్నే. మా నాన్న పొలంలో పనిచేస్తూ కష్టపడి చదివిస్తున్నాడు. అవునా? మా నాన్న కూడా వ్యవసాయదారుడే. అవునా? ఇక నుండి మన తల్లిదండ్రులను అర్థం చేసుకొని కష్టపడి చదువుకుందాం. సరే వెళ్దాం పద. ఓకే. మేము అనుకున్నట్టే రోజు చదువుకుంటూ, క్లాసులు వింటూ, ఆడుతూ పాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తున్న రోజులు. ఇలా గడిచిన మొదటి సంవత్సరం బాగా ఉంది. ఇకపై ఎలానో ఏంటో. అమ్మ చేసిన గారెలతో నాన్నకు పొలంలో సహాయపడుతూ ఉండి తిరిగి 2 నెలల తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చా. అంతలో 98, 99. ఎస్, నీకు 85% రా. అవునా? మరి నీకు 90. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. మళ్ళీ చూసుకో నువ్వు కూడా. అవునరా, కరెక్టే రా. హాయ్ రా ఆర్కే. హాయ్ రా. కంగ్రాట్స్ రా మామ. 90% వచ్చిందంటే పార్టీ లేదా? పార్టీయా? మరి ఎక్కడికి? మామ రెస్టారెంట్ బార్స్ చాలా ఉన్నాయిరా. వెళ్దాం పారా. అరే ఇప్పుడు పార్టీ ఇస్తే నెక్స్ట్ టైం కూడా నీకే 90% వస్తుంది మామ. అడుగురా మహేష్. లేరా వెళ్దాం. నడు. అది నేను
చేసిన మొదటి తప్పు. ఇదే సంతోషం అనుకున్నా. కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీనే అవునరా, వెళ్దామా? ఏం వెళ్తాం రా లైట్ హాయ్ రా ఆర్కే వచ్చారా? వెళ్దాం పద. వచ్చిండ్రా. అరే బయటికి వెళ్దాం రా, బయటికి. అరే ఆర్కే నువ్వేందో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసులేరా ఆడికి. అబ్బా అరే ఆర్కే, అరే తెలుసురా, అరే తెలుసురా. నువ్వు వెళ్ళు. నువ్వేరా బాబు. సరేరా నీ ఇష్టం. బయటికి రమ్మంటే రావు. చా, తీయండి రా బండి తీయండి రా పోదాం. అబ్బా, తీయండి రా. అరే తీరా రే. అరే మామ పోలీసు చూడకి రాకున్నారు. ఎక్కడ్రా? ఒకటి చూడు. అరే ఆ పక్కన అమ్మాయిని ఏమనకండ్రా. ఏ లవ్ చేస్తున్నా అమ్మాయిని? ఈ అట్లాంటిదే ఇంకా. ప్రపోజ్ చెప్పి అయితే. అరే భయం అవుతుంది బ్రో. నడు నడు వెళ్ళరా. అంతేనా? ఏం కదా వెళ్ళు. ప్రపోజ్ చెప్పు. సరేరా, చూసుకుంటాం. ఓకే ఓకే సరే. అమాన్ ఆర్కే ఆర్కే మీతో ఒకటి చెప్పాలి. టైం అవుతుంది, త్వరగా చెప్పు. మిమ్మల్ని ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను, ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ. ఛీ, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు? పెద్ద ఎదవ్వి నువ్వు. సిగ్గుందా? ఛీ, గెట్ లాస్ స్టూపిడ్ ఇడియట్. ఆర్కే అలా వస్తున్నాడు. లొల్లిరా, ఇజ్జత్ తీసిందిరా బాబు. లైట్లే మామా, ఇది కాకపోతే ఇంకోటి. ఇంకా లైట్ ఇస్తేనా పార్టీరా? మరి డిప్రెషన్ పార్టీ లేదా? పార్టీయా? లవ్ ఫెయిల్ పార్టీరా? డబ్బులు ఇయ్యరా? ఫోన్ చేయవా? బీటెక్ లైఫ్ లో అబద్ధాలు చెప్పవా ఏంది? అంతేనా? సరే సరే ఓకే. ఈ ఫోన్ తీ. ఆర్కే హలో నానా చెప్పు నానా. ఎందుకు, ఏమైంది? అవునా నానా, 2 రోజులలో సదిరి పంపించేస్తాను. సరే సరే. ఏంటో ఏమిటో జీవితం ఎలా సాగుతుందో ఏంటో. జీవితంలో అన్ని కష్టాలే నాకు. నమస్తే రాజయ్య. అన్నా నమస్తే అన్నా. బాగున్నావా రాజయ్య? ఏంటో ఏమో అన్నా అలా ఉన్నాను. ఏమైంది అన్నా? పైసలు అవసరం ఉన్నాయి అన్నా కొంచెం. అదేంటి, నీ కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడుగా? అదే అన్నా, వాడికి డబ్బులు పంపించేది ఉంది, కొద్దిగా అర్జెంటుగా అవసరం ఉన్నాయి అన్నా పైసలు. ఏందో ఏమో, నువ్వు మొన్ననే తీసుకున్నావు, వడ్డీ కూడా కట్టట్లేవు మళ్ళీ. అన్నా నా కొడుకుది సంవత్సరంతో ఇంజనీరింగ్ అయిపోతుంది, వాడికి కొద్ది డబ్బులు పంపించేది ఉంది అన్న. ఒక్కసారికి ఎలానన్నా సాయం చేయన్నా, వాడు రాగానే వడ్డీతో సహా కట్టేస్తాడు నీకు. ఏంటో ఏమో, తీసుకుంటూనే ఉన్నావు. నేను నా జీవితంలో ఏం నేర్చుకోలేదు అనుకున్నా, కానీ ఈ తిరగడం, తాగడం, అమ్మాయిల్ని ఏడిపించడం చాలా, అందులో మా నాన్నను కూడా మర్చిపోవడం నేర్చుకున్నా. కష్టపడుతూ పంపిస్తున్న డబ్బు ఎంత సులభంగా ఖర్చు చేయాలో నేర్చుకున్నా. ఇంకేంట్రా, మన బీటెక్ లైఫ్ అయిపోయింది. అయిపోవడం ఏందిరా బాబు? ఆర్కే 26 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 26 బ్యాక్లాగ్స్? 26 ఏంట్రా మరి దారుణంగా? లైట్ రా. ఏం లైట్ రా? నీతో పాటు ఉన్న మహేష్ గాడేమో యూఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఏం లైట్ రా? మన మహేష్ ఆడే మబ్బుగాడు. పోయిందిరా, లైఫ్ కి సంబంధించింది. ఎట్లుండాలిరా? అరే లైట్ రా మామ. అరే ఒక సిగరెట్ కడిరా. నాకు ఒకటి మామ. బాబు కాల్ చేస్తుంది. అరే నాకు అర్జెంట్ కాల్ రా, బిజినెస్ కాల్ వెళ్తున్నా, బాయ్. అరే ఓకే రా. ఓకే సరే మామ, నాకు కూడా డాడీ కాల్ చేసిండు, మళ్ళీ కలుస్తా. సరేనా? ఉంటా మరి. బాయ్ రా. బాయ్ రా రే. బాయ్ రా మామ. ఓకే ఓకే రా. సరే రాకే, అనుందిరా బయట, ఇది కలుస్తా. నేను వెళ్తున్నారా? నాతో ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్కరు గొప్ప స్థాయిలో ఉంటే చివరకు ఇలా ఒంటరై మిగిలిపోయా.
నాన్న ఒక రైతుగా చదివించి ప్రతి క్షణం నా ఆనందం కోరుకున్నా నేను మాత్రం ఇంత పెద్ద చదువు చదివి కూడా ఉద్యోగం లేక రోడ్లపై తిరిగాను. ఇంజనీర్ కావాలనే కోరికతో వచ్చిన నేను ఇప్పుడు 26 బ్యాక్లాగ్స్తో నా జీవితాన్ని ఒక క్వశ్చన్ మార్కులా మిగిల్చుకున్నా. రాత్రి పడిపోయాడు, అప్పటి నుంచి నీ పేరే తలుచుకుంటున్నాను. హలో మామ, నేను ఆర్కేన్ రా. మామా, అరే డాడీకి సీరియస్గా ఉంది, డబ్బులు కావాలరా అర్జెంట్గా. లేదు మామ, నా బిజినెస్ రైట్గా ఉంది, ఇప్పుడు కష్టం రా. హలో మహేష్, మహేష్ నేను ఆర్కేన్ రా. అరే డాడీకి సీరియస్గా ఉందిరా, అర్జెంట్గా డబ్బులు. అవునా? ఎలా ఎలా ఉన్నాడు ఇప్పుడు? మనీయా? అరే నేను ప్రాజెక్ట్ వర్క్ మీద యూఎస్కి వచ్చాను రా. అయ్యో, మనల్ని అడగపోయావా? అవునా? సరేరా, 2 డేస్లో నీకు వచ్చేలాగా నేను చూస్తా. నేను పంపి. అవునా? ఓకేరా, ఓకే. నాన్న డబ్బులు అరేంజ్ చేయండి నాన్న, నేను కాపాడుకుంటున్నా. కాపాడుకుంటానా? నాన్న 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 చాటనే పచ్చని నోట్లవలే నా తండ్రి చూస్తే కొలిచిన కోమలి ప్రేమలకై జలసాగ ఖర్చు చేసా. చింతికి అందిన కొడుకున నిన్నాయన్ని నమ్ముకుంటే ఒక బొమ్మకు మనసుని ఇచ్చుకుని మనిషిగా చచ్చిపోయా. ఈ ఒక యువకుడే కాదు, ఇలా కోట్లాది యువకులు తెలిసి చేస్తున్న తప్పు కాదు తప్పులు ఆలోచించే యువత, నీ దేశం కోసం అందంగా ఆలోచించు, ఆకృతి చేర్చు. నీ దేశ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. చదవడం ముఖ్యం కాదు, సంస్కారం లేని చదువే కాదు. విరిగిన పాలను చేర్చగలమా? వృధా అయిన సమయం తెచ్చుకోగలమా? అందుకే యువత జాగ్రత్త.